దేహధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము ఇవి పరధర్మాలు. వీటిని పక్కన పెట్టేసేయి అని చెప్తుంది భగవద్గీత. నీ స్వధర్మమైన ఆత్మధర్మమే ముఖ్యమైనది అని చెప్తుంది. ఈ శ్లోకానికి ఎందరో పండితులు ఈ మూడు పక్కన పెట్టేసేయమంటారు. ఈ స్వధర్మమైన ఆత్మధర్మంలో ఉండమంటారు కానీ ధ్యానం నేర్పించారండి. వాళ్ళకి తెలియదు స్వధర్మం ఏమిటి, ధ్యానం. కానీ మన గురువు గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఈ కాన్సెప్ట్, ఈ శ్లోకము, నీ స్వధర్మమైన ఆత్మధర్మమైన ధ్యాన ధర్మంలో నీవు ఉన్నప్పుడు కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, కళ్ళు కట్టేసి దేహధర్మాన్ని పక్కన పెట్టేసాయి. ఇదండి దేహధర్మాన్ని పక్కన పెట్టమంటే. నీ స్వధర్మమైన ఆత్మధర్మమైన ధ్యాన ధర్మంలో ఉన్నప్పుడు నీ మనసు నా భార్య, నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా చెల్లి అని ఆలోచిస్తుంటుంది. ఈ మనసు అనేటువంటి కుటుంబ ధర్మాన్ని పక్కన పెట్టేసి నీ స్వధర్మమైన ఆత్మధర్మమైన ధ్యాన ధర్మంలో ఉన్నప్పుడు దేహధర్మాన్ని ఆపేశాం, కుటుంబ ధర్మాన్ని ఆపేశాం, సమాజ ధర్మం బుద్ధి. బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, కరోనా ఎందుకు వచ్చింది, చైనా వాడేం చేశాడు, ఈ సమాజ ధర్మమైన బుద్ధిని కూడా పక్కన పెట్టేసి నీ స్వధర్మమైన ఆత్మధర్మంలో నీవు ఉంటే ఈ ధర్మము దేహ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని రక్షిస్తుంది అండి. ఇదండి